వాంటెడ్ క్రిమినల్ కథ ముగిసిపోయింది. కరుడుగట్టిన నేరస్తుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న అతగాడు తిరిగి జైలుకెళ్లి జీవితాన్ని ముగించేసుకున్నాడు. కడపలో కలకలం రేపిన క్రిమినల్ సునీల్ ఆత్మహత్యపై ఓ రిపోర్ట్. అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాయలసీమ జిల్లాలో 19కి పైగా కేసుల్లో నిందితుడు. డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా వెనుకాడడు. ఇలాంటి కరడిగట్టిన నేరస్తుడు అంతలోనే చిక్కి బలవంతంగా ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్స్టర్ సునీల్ కుమార్ అలియాస్ సునీల్ కడప సెంట్రల్ జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 సార్లు పోలీసుల కళ్లుగప్పి పరారైన సునీల్ పై కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, కిడ్నాప్లకు సంబంధించిన కేసులున్నాయి. నిన్న ఉదయం 10:30కు పోలీసులు సునీల్ను కడప సెంట్రల్ జైలుకు తరలించగా రాత్రి 8 గంటల సమయంలో తన బ్యారక్లో బెడ్షీట్ చింపి ఫ్యాన్ కొక్కానికి ఉరివేసుకున్నాడతను. ఇంతలో జైలు సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడు. గ్యాంగ్స్టర్ సునీల్ కుమార్ అలియాస్ సునీల్ ఈరోజు సెంట్రల్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఇన్ఫర్మేషన్ మేరకు కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ రిమ్స్ హాస్పిటల్కి డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. పెళ్లిమర్రి నంది మండలం దగ్గర ఎస్కాట్ పోలీసుల ద్వారా అది ప్రమేయంతోనే అతను తప్పించుకోవడం జరిగింది. బెంగళూరులో మేము నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లోనే మనం అతను రిమాండ్ కూడా చూపించడం జరిగింది. ఈరోజు అప్రాక్సిమేట్గా 7:45 ఆ టైంలో అతను జైల్లో అక్కడ ఉండే బెడ్షీట్ సంబంధించిన సమ్ రోప్ టైప్ ఆఫ్ థింగ్తో అతను సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ను ఓ కేసు విచారణ కోసం గత నెల 27న కర్నూలు కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టు వాయిదా అనంతరం తిరిగి కడప సెంట్రల్ జైలుకు తీసుకొస్తుండగా ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. వారి సహకారంతోనే సునీల్ పరారై ఉంటాడన్న అనుమానంతో విచారణ జరిపిన కడప పోలీసులు 3 కానిస్టేబుళ్లను, వారికి సహకరించిన 2 సునీల్ అనుచరులను ఇదివరకే అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో సునీల్ కదలికలపై నిఘా వేశారు. చివరకు బెంగళూరులోని రాజాజీ నగర్ రోడ్లో సునీల్ను 4 రోజుల క్రితం అదుపులోనికి తీసుకున్నారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి తిరిగి సెంట్రల్ జైలుకు తరలించగా కొన్ని గంటల వ్యవధిలోనే అతను ఆత్మహత్య చేసుకోవటం అలజడి సృష్టించింది.